I am Kambap Suryaram, Assistant Professor of Economics. ఈరోజు భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానము లేదా పరపతి నియంత్రణ పద్ధతులు గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ ద్రవ్య విధానము లేదా భారత రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ సాధనాలు 1926లో ఏర్పాటు చేయబడిన హిల్టన్ యంగ్మ్యాన్ కమిషన్ సూచన మేరకు 1931లో సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ వారి సిఫార్సుల మేరకు భారతదేశంలోని 1934 ఆర్బీఐ చట్టం ప్రకారంగా ఏప్రిల్ 1, 1935లో భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటైంది. ఈ భారత రిజర్వ్ బ్యాంక్ అపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఈ భారత రిజర్వ్ బ్యాంకు విధులలో ప్రధానమైనది పరపతి నియంత్రణ. అతి ముఖ్యమైనది ప్రధానమైనది పరపతి నియంత్రణ. ఆర్బీఐ ద్రవ్య విధాన లక్ష్యాలు: 1. ధరల స్థాయి నియంత్రణ, వ్యాపార చక్రాల నియంత్రణ. 2. సంపూర్ణ ఉద్యోగత సాధించడం. 3. మారక ద్రవ్య రేట్లలో స్థిరత్వం నెలకొల్పడం ద్వారా చెల్లింపు శాసనంలో సమతుల్యం సాధించడం. 4. ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం. ఈ 4 లక్ష్యాల ఆధారంగా భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాన్ని లక్ష్యంగా చెప్పుకోవచ్చు. పరపతి నియంత్రణ ద్రవ్య విధానంలో ఒక అంతర్భాగం. ద్రవ్య విధానంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కేంద్ర బ్యాంకు పరపతి నియంత్రణకు చర్యలు తీసుకుంటుంది. కేంద్ర బ్యాంకు పరపతి నియంత్రణ కొరకు 2 రకాల చర్యలను చేపడుతుంది. 1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. 2. గుణాత్మక లేదా ఎంపిక చేసిన పరపతి నియంత్రణ సాధనాలు. రిజర్వ్ బ్యాంక్ విధులలో అతి కీలకమైనది పరపతి నియంత్రణ. ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులు దేశ ఆర్థిక పరిస్థితులకు హానికరం. ద్రవ్యోల్బణం ధనిక పేద వర్గాల మధ్య విరామాన్ని పెంచుతుంది. అటువంటప్పుడు రిజర్వ్ బ్యాంకు కఠిన లేదా నియంత్రణ పరపతి విధానాన్ని పాటిస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ లేదా ఆర్థిక మాంద్యం పెట్టుబడులను నిరుత్సాహపరుస్తుంది. అటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంకు సరళీకృత ద్రవ్య విధానాన్ని పాటిస్తుంది. భారత రిజర్వ్ బ్యాంకు పరపతి నియంత్రణకు 2 విధానాలు పాటిస్తుంది. 1. పరిమాణాత్మక పరపతి నియంత్రణ పద్ధతి, పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. 2. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ఆర్బీఐ పరపతి నియంత్రణకు మొదటి పద్ధతి పరిమాణాత్మక పరపతి నియంత్రణ పద్ధతిని ఉపయోగిస్తుంది. పరిమాణాత్మక పరపతి నియంత్రణ అంటే ద్రవ్య పరిమాణాన్ని నియంత్రిస్తూ ఆర్థిక వ్యవస్థను సుస్థిరతపరిచే విధానాన్నే పరిమాణాత్మక పరపతి విధానము. ఈ ఆర్బీఐ పరిమాణాత్మక పరపతి నియంత్రణ 6 సాధనాల ద్వారా పరపతిని నియంత్రిస్తుంది. 1. బ్యాంకు రేటు. 2. చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి. 3. నగదు నిల్వల నిష్పత్తి. 4. బహిరంగ మార్కెట్ చర్యలు. 5. రెపో రేటు. 6. రివర్స్ రెపో రేటు. ఈ 6 పద్ధతుల ద్వారా, సాధనాల ద్వారా రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రిస్తుంది. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో 1. బ్యాంక్ రేటు. వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసిన వినిమయ బిల్లులను కేంద్ర బ్యాంకు తిరిగి డిస్కౌంట్ చేసి రుణాలు అందించేటప్పుడు కేంద్ర బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటును బ్యాంక్ రేటు అంటారు. ఈ బ్యాంక్ రేటునే రీడిస్కౌంట్ రేట్ అని కూడా అంటారు. వాణిజ్య బ్యాంకులతో పాటు ఆర్థిక వ్యవస్థలో ఇతర ఆర్థిక సంస్థలు అవసరమైనప్పుడు తాము ఇంతకుముందు డిస్కౌంట్ చేసిన వాణిజ్య బిల్లులను, సెక్యూరిటీలను కేంద్ర బ్యాంకు వద్ద రీడిస్కౌంట్ చేయించుకోవడం ద్వారా రుణాలను పొందడానికి వీలుంటుంది. కేంద్ర బ్యాంకు డిస్కౌంట్ రేటులో మార్పులు ప్రవేశపెట్టడం వలన ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉండే పరపతి పరిమాణంలోనూ పరపతి వ్యయంలోనూ మార్పులు వస్తాయి. బ్యాంకు రేటులో వచ్చే మార్పులు పరపతి పరిమాణాన్ని, పరపతి వ్యయాన్ని ప్రభావితం చేస్తాయి.
కేంద్ర బ్యాంకు బ్యాంక్ రేట్లో మార్పులు చేయవలసి వచ్చినప్పుడు మార్కెట్లో ఉన్న వడ్డీ రేట్లో మార్పులు వచ్చి ఆశించిన లక్ష్యాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో పరపతి పరిమాణం ఎక్కువగా ఉన్నందువల్ల సాధారణ ధరల స్థాయి పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు బ్యాంక్ రేటును పెంచుతుంది. దీంతో పాటు నిర్ణీత విలువగల బిల్లులు లేదా సెక్యూరిటీల ఆధారంగా ఇచ్చే రుణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీనికి కారణంగా ఒకవైపు వాణిజ్య బ్యాంకులు పరపతిని అందించడానికి అందుబాటులో ఉండే ద్రవ్య నిధుల పరిమాణం తగ్గుతుంది. మరొక వైపు కేంద్ర బ్యాంకు బ్యాంక్ రేటును పెంచినందువల్ల కేంద్ర బ్యాంకు నుండి పొందే రుణాలపైన వాణిజ్య బ్యాంకులు భరించవలసిన వ్యయము లేదా ఖర్చు పెరుగుతుంది. అందువలన వాణిజ్య బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పెంచుతాయి. ఈ కారణంగా మార్కెట్లో వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగినందువల్ల పరపతికున్న డిమాండ్ తగ్గుతుంది. అందువలన ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉండే పరపతి ద్రవ్య పరిమాణం తగ్గిపోయి వస్తువుల ధరలు తగ్గి సాధారణ ధరల స్థాయి తగ్గి ద్రవ్యోల్బణ నియంత్రించబడుతుంది. అనగా బ్యాంక్ రేటు పెంచినప్పుడు మార్కెట్లో వడ్డీ రేటు పెరిగి ఆశించిన లక్ష్యాలు సాధించడానికి వీలవుతుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నట్లయితే వాణిజ్య బ్యాంకులు హామీగా ఇచ్చిన నిర్ణీత విలువగల బిల్లులు సెక్యూరిటీల ఆధారంగా ఇచ్చే రుణ పరిమాణాన్ని కేంద్ర బ్యాంకు పెంచుతుంది. దీని కారణంగా వాణిజ్య బ్యాంకులకు ఎక్కువ మొత్తంలో ద్రవ్య నిధులు అందుబాటులోకి వస్తాయి. అందువలన వాటి యొక్క పరపతిని సృష్టించే శక్తి పెరుగుతుంది. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉండే పరపతి పరిమాణం పెరుగుతుంది. దీంతో పాటు కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులు బిల్లులను రీడిస్కౌంట్ చేసి ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తుంది. దీని కారణంగా వాణిజ్య బ్యాంకులు తీసుకునే రుణాలపై అయ్యే వ్యయం తగ్గుతుంది. అందువలన వాణిజ్య బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటును తగ్గిస్తాయి. ఈ కారణంగా వాణిజ్య బ్యాంకులు అందించే పరపతికి డిమాండ్ పెరుగుతుంది. కనుక ఆర్థిక వ్యవస్థలో పరపతి ద్రవ్య పరిమాణం పెరిగి వస్తువులకు డిమాండ్ పెరిగి ధరల స్థాయి పెరిగి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు నివారించబడతాయి. ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ రేటును పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో లేదా ఆర్థిక మాంద్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ రేటును తగ్గిస్తుంది. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారంగా భారత రిజర్వ్ బ్యాంకు బ్యాంక్ రేటును 3 నుండి 15% మార్చుకోవచ్చు. 1990కి పూర్వం ఇది 15% ఉండేది. 1991 ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఇది తగ్గింది. ప్రస్తుతం బ్యాంక్ రేటు 4.25% ఉంది. ప్రస్తుతం బ్యాంక్ రేటు ఆర్బీఐ బ్యాంక్ రేటు 4.2% ఉంది. రెండోది చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఎస్ఎల్ఆర్. రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారంగా ప్రతి వాణిజ్య బ్యాంకు తమ డిమాండ్ డిపాజిట్లలో కొంత శాతమున నగదులో బంగారంలో లేదా సెక్యూరిటీ రూపంలో నిల్వ ఉంచాలి. ఆర్బీఐ దీనిని 25% నుండి 40% వరకు మార్చుకునే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను పెంచుతుంది. అప్పుడు వాణిజ్య బ్యాంకులు రుణ మంజూరు శక్తి తగ్గుతుంది. ఫలితంగా దేశంలో ద్రవ్య పరిమాణం తగ్గి ద్రవ్యోల్బణ నియంత్రించబడుతుంది. ఆర్బీఐ దీనిని 1972-1990 వరకు 35.5%గా ఉండేది. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని తగ్గిస్తుంది. అప్పుడు బ్యాంకులకు సమృద్ధిగా రుణాలు ఇచ్చే శక్తి ఏర్పడుతుంది. ఫలితంగా పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఆర్థిక సంస్కరణల తర్వాత ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ను తగ్గించింది. 1900 ఆర్థిక మాంద్య పరిస్థితుల తర్వాత దీన్ని 25% తగ్గించింది. అయితే దీన్ని ఇంకా తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2008
1949 బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టాన్ని మార్పు చేస్తూ ఎస్ఎల్ఆర్ను ఆర్బీఐ మార్చుకునే శక్తిని కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ని తెచ్చింది. తర్వాత ఆర్బీఐ దీనిని 20% కంటే తక్కువ తగ్గించుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి లేదా ఎస్ఎల్ఆర్ 18%గా ఉంది. నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 1934 ఆర్బీఐ చట్టం ప్రకారంగా షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లో కొంత శాతాన్ని రిజర్వ్ బ్యాంక్ వద్ద నగదు నిల్వలుగా ఉంచాలి. దీనినే సిఆర్ఆర్ అంటారు. దీనిని ఆర్బీఐ 3% నుంచి 15% వరకు మార్చవచ్చు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆర్బీఐ సిఆర్ఆర్ని పెంచుతుంది. ఫలితంగా వాణిజ్య బ్యాంకులకు నిధులు ఆర్బీఐ దగ్గర బందీగా ఉండడం వల్ల బ్యాంకులకు రుణాలు మంజూరు చేసే శక్తి తగ్గుతుంది. ఫలితంగా దేశంలో ద్రవ్య పరిమాణం తగ్గి ధరలు నియంత్రించబడతాయి. ఆర్బీఐ 1990కు పూర్వం దీన్ని 15%గా ఉండేది. ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ రేటు నగదు నిల్వల నిష్పత్తి రేటు ఆర్బీఐ తగ్గిస్తుంది. ప్రతి ద్రవ్యోల్బణ ఆర్థిక మాంద్య సమయంలో ఆర్బీఐ దీనిని తగ్గిస్తుంది. ఫలితంగా బ్యాంకు యొక్క రుణ మంజూరు శక్తి పెరిగి ప్రజలకి సరళీకృత రుణాలు లభించి తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఆర్థిక సంస్కరణల తర్వాత ఆర్బీఐ ఎస్ఎల్ఆర్ రేట్ని తగ్గించింది. సిఆర్ఆర్ 1911కి 6%గా ఉండేది. ప్రస్తుతం నగదు నిల్వల నిష్పత్తి 3%గా ఉంది. బహిరంగ మార్కెట్ చర్యలు పరపతి నియంత్రించడంలో బ్యాంక్ రేటు విధానం విజయవంతం కాకపోవడంతో దానికి తోడుగా దీనిని సమర్థించడానికి కొందరు ఆర్థికవేత్తలు బహిరంగ మార్కెట్ చర్యలను పరపతి నియంత్రణ సాధనంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడాన్ని లేదా అమ్మడాన్ని బహిరంగ మార్కెట్ చర్యలుగా చెప్పవచ్చు. బహిరంగ మార్కెట్ చర్యలు చలామణిలో ఉన్న ద్రవ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కేంద్ర బ్యాంకు ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడం కొనడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉండే పరపతి పరిమాణంలో ప్రత్యక్షంగా మార్పులు కలుగజేస్తుంది. వాణిజ్య బ్యాంకుల వద్ద నగదు నిల్వలు హెచ్చుగా ఉండి అవి సృష్టించే పరపతి పరిమాణం అధిక మొత్తంలో ఉండి బ్యాంకుల వద్ద నగదు నిల్వలు హెచ్చుగా ఉండి అవి సృష్టించే పరపతి పరిమాణం అధిక మొత్తంలో ఉండి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర బ్యాంకు ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్లో అమ్ముతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలో అధిక మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు కొనుగోలు చేస్తాయి. సెక్యూరిటీలు కొనుగోలు చేసిన బ్యాంకులు కేంద్ర బ్యాంకు నగదు చెల్లించడం జరుగుతుంది. అందువల్ల చలామణిలో ఉండే ద్రవ్యరాశి తగ్గుతుంది. వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు చెల్లింపులు చేసినందువల్ల వాణిజ్య బ్యాంకుల వద్ద ఉండే నగదు నిల్వల పరిమాణం తగ్గుతుంది. ఈ కారణంగా నగదు నిల్వలలో వచ్చిన తగ్గుదలను కొన్ని రెట్లు ఎక్కువగా వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టించే శక్తి తగ్గిపోతుంది. ఆర్థిక మాంద్యంలో పరపతి పరిమాణం తగ్గిపోయి పరపతి కొరత ఏర్పడి ఉత్పత్తి ఉద్యోగ స్థాయిలు దెబ్బతిని ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర బ్యాంకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది. అందువలన కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు చెల్లింపులు చేస్తుంది. అనగా ఈ పరిస్థితిలో ద్రవ్య వనరులు కేంద్ర బ్యాంకు నుండి వాణిజ్య బ్యాంకులకు బదిలీ అవుతాయి. అందువలన వాణిజ్య బ్యాంకులు నగదు నిల్వలు పెరుగుతాయి. నగదు నిల్వల్లో పెరుగుదల పరపతి విస్తరణకు దారితీస్తుంది. ద్రవ్య మార్కెట్లో ఆర్బీఐ తన సొంత చొరవతో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడం కొనడాన్ని బహిరంగ మార్కెట్ చర్యలు అంటారు. ద్రవ్యోల్బణ కాలంలోని ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం చేస్తుంది. ప్రద్రవ్యోల్బణ కాలంలోని ప్రభుత్వం విక్రయించిన సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేయడం జరుగుతుంది. రెపో రేటు 3-14 రోజుల కాల పరిమితిలో తిరిగి కొనుగోలు చేస్తాము అనే హామీపై
వాణిజ్య బ్యాంకులు తమ సెక్యూరిటీలను ఆర్బీఐ వద్ద ఉంచి స్వల్పకాలిక రుణాలను పొందుతాయి. వీటి మీద ఆర్బీఐ వసూలు చేసే రేట్నే రెపో రేట్ అంటారు. ప్రభుత్వం 1992లో పరపతి నియంత్రణ పద్ధతిని ప్రవేశపెట్టింది. ద్రవ్యోల్బణ కాలంలో దీనిని పెంచుతుంది. ఫలితంగా బ్యాంక్స్ రుణాలు తీసుకోవడం తగ్గించి రుణాల మంజూరు తగ్గిస్తుంది. ఫలితంగా ద్రవ్య సరఫరా తగ్గి ద్రవ్యోల్బణ నియంత్రించబడుతుంది. ఆర్థిక మాంద్య కాలంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తుంది. ఫలితంగా బ్యాంకులు పుష్కలంగా నగదులు సమకూరుతాయి. ఫలితంగా ప్రజలకు సరళీకృత రుణాలు లభించి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. అందుకనే ఆర్బీఐ ఆర్థిక మాంద్య కాలంలోని 9% ఉన్న రెపో రేటును 6 దశలుగా తగ్గించింది. ప్రస్తుతము రెపో రేటు 4%గా ఉంది. రివర్స్ రెపో రేటు. బ్యాంకులు తమ వద్ద ఉన్న మిగిలిన నిధులను ఆర్బీఐ వద్ద ఉంచి వాటిపై ఆర్బీఐ చెల్లించే రేటునే రివర్స్ రెపో రేట్ అంటారు. ద్రవ్యోల్బణ కాలంలోని రివర్స్ రెపో రేటును ఆర్బీఐ పెంచుతుంది. అప్పుడు బ్యాంకింగ్ సిస్టంలో తమ నిధులను ఆర్బీఐ వద్దనే ఉంచుతుంది. ఫలితంగా బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి తగ్గి ద్రవ్య సరఫరా తగ్గి ధరలు నియంత్రించబడతాయి. ఈ పరికరాన్ని రిజర్వ్ బ్యాంక్ 1996లో ప్రవేశపెట్టింది. అప్పుడు ఈ రేటు 6%గా నిర్ణయించబడింది. ఆర్థిక మాంద్య కాలంలో ఈ రేటును రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుంది. అప్పుడు బ్యాంకులు తమ నిధులు ఆర్బీఐ దగ్గర ఉంచకుండా ఉపసంహరిస్తాయి. రుణాలు అదనంగా మంజూరు చేస్తాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక మాంద్యం పుంజుకుంటుంది. ఆ ఫలితంగా ద్రవ్య సరఫరా పెరిగి ఆర్థిక మాంద్యం పుంజుకుంటుంది. అందువలనే ఆర్బీఐ ఇటీవల ఆర్థిక మాంద్యంలోనూ రివర్స్ రెపో రేటు 6% నుండి 4% తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ రివర్స్ రెపో రేటు 3.35%గా ఉంది. రెండోది గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ద్రవ్యం ఉపయోగాన్ని నియంత్రించే ఆర్బీఐ విధానాన్ని గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అంటారు. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు మొత్తం పరపతి పరిమాణాన్ని కాక పరపతి ఉపయోగాన్ని, పరపతి ప్రవాహ మార్గాలను ప్రభావితం చేస్తాయి. ఏ రంగాలకు ఎంత మొత్తంలో పరపతిని అందించాలి, పరపతిని అందించే సమయంలో ఈ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు నిర్దేశిస్తాయి. సామాజిక ప్రయోజనం లేని లేదా అవాంఛనీయ రంగాలలోనికి పరపతి ఎక్కువగా తరలి వెళ్లకుండా ఉండేందుకు గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలు తోడ్పడతాయి. ముఖ్యంగా అంచనా వ్యాపారం చేసే వ్యక్తులకు బ్యాంకు పరపతి ఎక్కువగా అందకుండా ఉండేటట్లు చూడడానికి గుణాత్మక పరపతి నియంత్రణ చర్యలు ఉపయోగపడతాయి. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు 1 మార్జిన్లు నిర్ణయించడం, 2 పరపతి రేషనింగ్, 3 వినియోగదారుల పరపతి నియంత్రణ, 4 నైతికోద్బోధ, 5 ప్రత్యక్ష చర్యలు. 1 మార్జిన్లను నిర్ణయించడం. ప్రభుత్వం తీసుకునే వ్యక్తులు సెక్యూరిటీగా ఇవ్వజూపిన వస్తువు విలువకు వాణిజ్య బ్యాంకులు అందించే రుణ పరిమాణానికి మధ్య ఉన్న తేడానే మార్జిన్ అంటారు. మార్జిన్లో మార్పులు చేయడం ద్వారా ఒక్కొక్క ఆర్థిక కార్యకలాపానికి బ్యాంకులు అందించే పరపతిని సమర్థవంతంగా నియంత్రించడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు రుణం తీసుకునే వ్యక్తులు సెక్యూరిటీగా తాకట్టు పెట్టిన వస్తువుల విలువలో కొంత మేరకు మాత్రమే రుణం అందిస్తాయి. ఈ సాధనం యొక్క ముఖ్యోద్దేశం అంచనా వ్యాపారంలోనికి బ్యాంకు పరపతి ఎక్కువగా ప్రవహించకుండా ఉండడమే. వ్యాపారస్తులు బ్యాంకు నుండి పరపతిని పొంది ఆహారధాన్యాన్ని కొనుగోలు చేసి నల్ల బజారుల వ్యాపారానికి పాల్పడుతూ వస్తువులు దాచివేసి నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతలను సృష్టించినట్లయితే ధరల స్థాయి పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ధరల స్థాయిని అదుపులో ఉంచడానికి, నిత్యావసర వస్తువుల సప్లై సాఫీగా జరిగేటట్లు చూడడానికి కేంద్ర బ్యాంకు మార్జిన్లు పెంచవలసిందిగా వాణిజ్య బ్యాంకులు కోరుతుంది. వ్యక్తులు, సంస్థలు బ్యాంకుల వద్ద తమ ఆస్తులను పూచీగా ఉంచి రుణాలను పొందుతాయి. దానికి ఆర్బీఐ మార్జిన్లు నిర్దేశిస్తుంది. ఉదాహరణకు బంగారం తాకట్టు పెట్టుకునే రుణాలకు గ్రాముకు ఎంత రుణం ఇవ్వడమని నిర్ణయించడమే మార్జిన్. ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్ తగ్గిస్తుంది. ఫలితంగా ఖాతాదారుల రుణాల లభ్యత పెరుగుతుంది. కావున వినియోగ రుణాలు తగ్గుతాయి.
అదే ప్రతిద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లు పెంచి ప్రజలకు ఎక్కువ రుణాలు లభ్యమయ్యేట్లు చేసి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదం చేస్తుంది. రెండో సాధనం పరపతి రేషనింగ్. ఈ సాధనం ద్వారా వాణిజ్య బ్యాంకులు ఏ రంగాలకు ఏ వస్తువులకు ఉత్పత్తికి అధికంగా పరపతిని అందించాలో కేంద్ర బ్యాంకు నిర్దేశిస్తుంది. వివిధ రంగాలకు అందించవలసిన మొత్తం పరపతికి గరిష్ట పరిమితిని కేంద్ర బ్యాంకు నిర్దేశిస్తుంది. అనగా వాణిజ్య బ్యాంకులు అందించే పరపతి పరిమాణానికి హద్దులు నిర్ణయించడం, ప్రాధాన్యత రంగాలకు లేక వస్తువుల ఉత్పత్తికి పరపతిలో ఎక్కువ మొత్తాన్ని కేటాయించేటట్లు కేంద్ర బ్యాంకు చర్య తీసుకుంటుంది. ఈ సాధనం ప్రకారం కేంద్ర బ్యాంకు సూచించిన నియమ నిబంధనలకు లోబడి గరిష్ట పరిమితి నిర్ణయించబడిన మొత్తం పరపతిని వివిధ రంగాల మధ్య వాణిజ్య బ్యాంకులు పంపిణీ చేయవలసి ఉంటుంది. కేంద్ర బ్యాంకు వివిధ పరిశ్రమలకు లేదా రంగాలకు వాణిజ్య బ్యాంకులు అందించే పరపతిపై గరిష్ట పరిమితిని నిర్ణయించడాన్ని పరపతి రేషనింగ్గా చెప్పుకోవచ్చు. వినియోగదారుల పరపతిని క్రమబద్ధం చేయడం. మన్నిక కలిగిన వినియోగ వస్తువులను వినియోగదారులు కొనుగోలు చేసినందుకు వాణిజ్య బ్యాంకులు రుణ సహాయం చేస్తుంటాయి. ఉదాహరణకు టెలివిజన్, స్కూటర్, రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు చేయడానికి వాణిజ్య బ్యాంకులు పరపతిని అందిస్తూ ఉంటాయి. వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి వస్తువు విలువలో కొంత మొత్తం వరకు వాణిజ్య బ్యాంకులు రుణ సహాయం చేస్తాయి. వస్తువును కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు ముందుగా వస్తువు విలువలో కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. దీనినే డౌన్ పేమెంట్ అంటారు. వస్తువు విలువలో డౌన్ పేమెంట్ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేస్తాయి. వినియోగదారులు తాము తీసుకున్న రుణాలను కొన్ని సమాన వాయిదాలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఈ చర్య ద్వారా కేంద్ర బ్యాంకు రెండు రకాలైన వినియోగదారులకు అందించే పరపతిని క్రమబద్ధం చేస్తుంది. ఒకటి, డౌన్ పేమెంట్లో మార్పు చేయడం ద్వారా. రెండోది, వాయిదా సంఖ్యలో మార్పు చేయడం ద్వారా. పై వినియోగ వస్తువుల డిమాండ్ ఎక్కువగా ఉండి ధరలు పెరుగుతూ ఉంటే డౌన్ పేమెంట్ పెంచడం ద్వారా, లేదా రుణం తిరిగి చెల్లించవలసిన వాయిదాలను సంఖ్యను తగ్గించడం ద్వారా, లేదా రెండింటి ద్వారా వినియోగదారులని క్రమబద్ధం చేయడం జరుగుతుంది. నాలుగవది, నైతికోద్బోధ. ఈ సాధనం ప్రకారం కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులు అధికారులను సమావేశపరిచి ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని వివరించి వాణిజ్య బ్యాంకులు అవలంబించవలసిన విధానాలను సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తుంది. దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రాధాన్యత లేని రంగానికి ఎక్కువ పరపతిని అందించొద్దని, తమకు చట్టబద్ధంగా రావాల్సిన దానికంటే అధికంగా పరపతిని ఇక ముందు తన నుండి ఆశించవద్దనే నైతిక సలహాలను కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది. కేంద్ర బ్యాంకు ఇచ్చే సలహాలను, సూచనలు చట్టబద్ధత లేని కారణంగా కేంద్ర బ్యాంకు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడం అనేది ఆయా బ్యాంకుల నిజాయితీపైన ఆధారపడి ఉంటుంది. దేశంలో కాలమాన పరిస్థితుల అనుగుణంగా రిజర్వ్ బ్యాంకు బ్యాంకింగ్ వ్యవస్థకు చేసే ఉద్బోధనే నైతిక ఉద్బోధ అంటారు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో కొంతకాలం పాటు వినియోగ రుణాలు ఆపివేయమని, ఉత్పాదక రుణాలు మంజూరు చేయకపోవడం జరుగుతుంది. అదే ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో నిబంధనలు సడలిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ సరళీకృత విధానాలను పాటించమని ఉద్బోధం చేయడం జరుగుతుంది. ఫలితంగా ప్రజలకు అదనపు రుణాలు లభించి ఉత్పాదక కార్యకలాపాలు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ప్రత్యక్ష చర్యలు. కేంద్ర బ్యాంకు విచక్షణాత్మక వడ్డీ రేటు పద్ధతిని అవలంబిస్తుంది. ఏ బ్యాంక్ అయితే కేంద్ర బ్యాంకు సూచనలు పాటించకుండా విచక్షణ రహితంగా పరపతిని అందించేటట్లయితే ఆ బ్యాంక్ ఇచ్చే అదనపు రుణాలపై కేంద్ర బ్యాంకు వడ్డీ రేటును పెంచడాన్ని ఒక రకంగా ఆ బ్యాంకు శిక్షను గురి చేయడంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ వాణిజ్య బ్యాంకు కార్యకలాపాలు రిజర్వ్ బ్యాంకు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లయితే కేంద్ర బ్యాంకు ఆయా బ్యాంకులకు బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం ఇచ్చిన అనుమతిని ఉపసంహరించడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారాను, బ్యాంకులు తనిఖీ చేయడం ద్వారా వాణిజ్య బ్యాంకులు తాను విధించే నియమ నిబంధనలను తప్పనిసరిగా అనుసరించే విధంగా కేంద్ర బ్యాంకు సూచిస్తుంది. పై వివరించిన సాధనాల ద్వారా వాణిజ్య బ్యాంకులు అందించే పరపతి సామాజిక ప్రయోజనం గల రంగాల్లోనికి అధికంగా ప్రవేశించేటట్లు చేస్తూ దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రమాదభరితమైన రంగాలకు పరపతి ప్రవహించకుండా కేంద్ర బ్యాంకు నియంత్రిస్తుంది.